నమస్తే, వెల్కమ్ టు మెగన్ 9. నేను హారిక. ఐసీసీ వరల్డ్ కప్ 2025 ఉమెన్ ఇన్ బ్లూ ఇది ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పుకోవాలి. అసలు ఈ టీం ఏం చేసింది నిన్న జరిగిన మ్యాచ్లో, ఈ హైలైట్స్ మనం ముందుగా మాట్లాడుకునే ముందు ఫస్ట్గా జెమిమా రోడ్రిగ్స్ మీడియాతో ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. It was really hard these last whole month, but it just feels like a dream and it's not sunken yet. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. It was really hard these last whole month, but it just feels like a dream and it's not sunken yet. Today was not about my 50 or my 100. Today was about making India win. I would like to thank each and every member who chanted, who shouted, who believed, who cheered every single time, even when I was down and out. But for every run they were cheering, it pumped me up. So thank you for everyone who came in large numbers and everyone who supported. చూశారు కదా, ఈ క్లిప్ ఇప్పుడు ఒక సంచలనమైందనే చెప్పుకోవాలి. అసలు జెమిమా రోడ్రిగ్స్ ఏం మాట్లాడారంటే, ఇందులో అంటే దాదాపు ఈ 1 మంత్ నుంచి ఏదైతే ఈ సిరీస్ స్టార్ట్ అయిందో, ఈ సిరీస్ నుంచి నేను మొత్తం ప్రెషర్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే ఒక పక్క ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి జెమిమా రోడ్రిగ్స్ మీద. ఎందుకు అనంటే, ఈ మ్యాచ్ ఆడక ముందు, ఆడిన తర్వాత అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అయితే ముందుగా అసలు నిన్న ఏం జరిగింది అని మాట్లాడుకున్న తర్వాత జెమిమా రోడ్రిగ్స్, అలాగే మనం ఎవరి మీద అయితే బాధ్యత ఉంది, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నామో వాళ్ళు ఏం చేశారు, అలాగే ఇప్పుడు హర్మన్ ప్రీత్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కెప్టెన్ అనే కాదు, 2017లో కూడా ఇదే మ్యాచ్ దాదాపు 171 రన్స్ వేసి అఫ్కోర్స్ ఓడిపోయినప్పటికీ అక్కడ హైయెస్ట్ స్కోర్ చేసింది కెప్టెన్ హర్మన్ ప్రీత్. మరి ఆ విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే నిన్న 3 గంటలకు స్టార్ట్ అయిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయింది టీమిండియా. ఓడిపోయిన వెంటనే ఇటు ఆస్ట్రేలియా ఊరుకుంటుందా? ఖచ్చితంగా దీంట్లో బ్యాటింగ్ ఎంచుకోవడం, దాదాపు భారీ స్కోరే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసిందే, మన ఫీల్డింగ్ విషయాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా పదే నొక్కి మరీ చెప్పుకోవాలి. మన ఫీల్డింగ్ లూజ్ ఫీల్డింగ్, అలాగే రన్స్ కూడా ఈజీగా లీక్ అవుతూ ఉంటాయి. సో అదే నిన్న కూడా జరిగింది. దాదాపు ఏదైతే అసలు 300 కూడా దాటకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మన పైన ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అసలు అక్కడ ఎక్కడే కనిపించలేదు. ఎప్పుడైతే కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎప్పుడైతే అంటే క్యాచ్ని మిస్ చేసిందో అప్పటి నుంచి వెళ్ళి మనకు మొదలయ్యిందనే చెప్పుకోవాలి. ఎక్కడైతే రన్స్ ఒక దగ్గర అంటే మొత్తానికి బౌండరీస్ దాటడం, పైగా సిక్సెస్ ఈజీగా వెళ్ళిపోవడం, బౌలింగ్ ఇటు దీప్తి శర్మ మీద, ఇటు రేణుకా సింగ్ ఠాకూర్ పైన, ఇటు అంటే వీళ్ళపైన ఎంత బాధ్యత ఉన్నప్పటికీ, ఒక పక్క రాధా యాదవ్ ఉన్నప్పటికీ ఇక్కడ మనకి బౌలింగ్ చాలా వరకు మిస్ అయిందనే చెప్పుకోవాలి. ఒక్క యంగ్స్టర్ శ్రీచరణి మాత్రమే దాదాపు 2 వికెట్లు తీసి ఇటు టీమిండియాకి కొంచెం బలాన్ని ఇచ్చినప్పటికీ ఇక్కడ మనం బౌలింగ్ విషయంలో కావచ్చు, ఈ ఫీల్డింగ్ విషయంలో కావచ్చు, మొత్తానికి లాస్ అయినామనే చెప్పుకోవాలి. ఎందుకంటే టీమ్ 11లో దాదాపు ఒక్క ఫీల్డర్ నేమే మనకు ఎక్కువగా వినిపించింది, అది జెమిమా రోడ్రిగ్స్. అంటే జెమిమా రోడ్రిగ్స్ లాగా మిగతా టీం కూడా, అంటే మిగతా 9 మంది కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనం ఇంకా ఫోకస్ అంటే నెక్స్ట్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా ఫీల్డింగ్ మీద ఇంకొక పట్టు సాధించాల్సిన పరిస్థితి అయితే మనకుంది. అయితే ఇంకో పక్క మాత్రం ఇటు ఆస్ట్రేలియా చూసుకున్నా కూడా ఎలిసా హేలీ అవుట్ అయిన తరువాత లిచ్ఫీల్డ్, ఇటు పెరీ దాదాపు ఒక పెద్ద పార్ట్నర్షిప్పే తీసుకొచ్చారు బ్యాటింగ్లో. ఎందుకంటే యంగ్స్టర్ లిచ్ఫీల్డ్ ఒక పక్క 6లు 4లు కొడుతూనే దాదాపు సెంచరీ దాటేసింది. ఇంకో పక్క 77 రన్స్ దాకా వెళ్ళింది పెరీ. అంటే ఇక అయిపోయింది, మ్యాచ్ మన చేతిలో లేదు, ఇక భారీ స్కోర్ రాబోతోంది అని చెప్పేసి అప్పటికే చాలామంది టీవీలు కట్టేసే ఉండాలి. ఎందుకు అనంటే ఇక ఆస్ట్రేలియాతో పైగా ఉమెన్ క్రికెట్ ఆడి గెలిచే అంత సత్తా ఉందా అని అనుకున్నారు అంతా. ఎప్పుడైతే టీమిండియా బ్యాటింగ్కి వచ్చిందో అప్పుడు ఓపెనర్స్గా షఫాలి వర్మ, లేడీ సెహ్వాగ్, ఇంకో పక్క స్మృతి మందన. రీసెంట్గానే రికార్డులు సాధించారు స్మృతి మందన. అయినా సరే ఇక్కడ ఈ రికార్డులన్నీ పక్కన పెట్టేసి మాట్లాడుకుంటే మాత్రం భారీ స్కోరు చేయాల్సిన పరిస్థితి
ఖచ్చితంగా ఇటు టీమిండియా మీద ఉంది. ఎందుకు అనంటే దాదాపు 339 రన్స్ అంటే అది మామూలు విషయం కాదు. అది పెద్ద స్కోరు, భారీ స్కోరు. దాన్ని చేజ్ చేయాలి అంటే అది ఖచ్చితంగా చరిత్ర అని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి. కాబట్టి ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ దాదాపు ఒక 100-150 వరకు వెళ్తే, అంటే ఈవెన్ పూర్తిగా మ్యాచ్ మొత్తం అయిపోయే వరకు ఒక్క ఓపెనర్ అయినా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నారు ఇండియా. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఇటు 5 బాల్ ఆడి ఒక పక్క 10 రన్స్ వేసి అవుట్ అయ్యారు షెఫాలి వర్మ. ఇక ఆ తర్వాత స్మృతి మందన అది వైడ్ కోసం రివ్యూ తీసుకున్నారు ఆస్ట్రేలియా, కానీ చూస్తే అది అవుట్గా మారిపోయింది. అంటే 24 బాళ్ళకి 24 రన్స్ వేసి వెనుదిరిగింది స్మృతి మందన. అంటే స్మృతి మందన నుంచి ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అది జరగలేదు. సో ఖచ్చితంగా 3వ ప్లేస్లో ఎవరు వస్తారు? హర్లిన్ వస్తున్నారా, హర్లిన్ టీం లెవెల్లో ఉన్నారా అని చెప్పేసి అనుకున్నాం. కానీ హర్లిన్కి బదులు ఇటు హర్మన్ప్రీత్, కెప్టెన్ హర్మన్ప్రీత్కి బదులు జెమిమా రోడ్రిగ్స్ నంబర్ 3 మీద వచ్చారు. అలాగే స్ట్రైక్కి వచ్చిన తర్వాత మనం చూసాము అసలు నిలదొక్కుంటారా లేదా అని చెప్పి. మోస్ట్లీ స్మృతి మందన అవుట్ అయిన వెంటనే దాదాపు అందరూ లైట్ తీసుకొని ఉండాలి, ఇంకా గెలవము, ఈ సెమీఫైనల్ పోయింది అని చెప్పేసి అందరు ఫిక్స్ అయ్యారు. మోస్ట్లీ ఇటు ఒక పక్క ట్రోల్ కూడా నడిచింది. కానీ తీరా చూస్తే ఇటు జెమిమా రోడ్రిగ్స్ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిందో, ఇంకో పక్క హర్మన్ప్రీత్ కూడా వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద పార్ట్నర్షిప్పే రావడం, దాదాపు 80కి పైగా ఇటు హర్మన్ప్రీత్ చేయడం, ఇంకో పక్క ఇటు సెంచరీ చేసినప్పటికీ ఇటు జెమిమా రోడ్రిగ్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయింది. సెకండ్ సెంచరీ, ఎందుకంటే తన ఇన్నింగ్స్ మొత్తంలో సెకండ్ సెంచరీ అయినప్పటికీ దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచన తనకు లేదు. అక్కడ జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ ఏమన్నారు, నాకు సెంచరీ హాఫ్ సెంచరీ అక్కడ మ్యాటర్ కాదు, నేను టీమిండియాని గెలిపించాలి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఈ సిరీస్ మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ప్రెషర్లో ఉన్నా, అండర్ ప్రెషర్లో ఉన్నాను. అయినప్పటికీ నేను చివరి బంతి వరకు ఉండాలి అని చెప్పి ఆలోచనతోనే నేను ఆ గేమ్ ఆడాను. మనం చూసాం నిన్న ఎంత టయర్డ్ అయిందో, ఎక్కడ చూసినా ఇక నెక్స్ట్ బాల్కి అవుట్ అవుతారు జెమిమా అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. ఈవెన్ చూసిన ప్రతి ఒక్కరూ జెమిమా అలసిపోయింది, ఇంకా ఆడదేమో, ఇంకా ముందుకు వెళ్ళలేదేమో, అవుట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇలాంటివి చాలా జరిగాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇటు ఆస్ట్రేలియా తప్పిదాలు చేసింది. ఎందుకంటే 2 క్యాచ్లు డ్రాప్ చేయడం, కొన్ని రన్స్ లీక్ చేయడం, ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడం, లక్కీ రన్స్ ఇవ్వడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఆస్ట్రేలియా నుంచి ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. ఇవి జరగడం వల్ల మనం గెలిచామా అంటే డెఫినెట్గా గెలిచామని చెప్పాలి. 1% వీళ్ళది ఉంటే మిగతా ఈ 99% టీం 11ది ఇండియా టీంది ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ 124 రన్స్ చేసే క్రమంలో జెమీ రోడ్రిగ్స్ ఎంత స్ట్రగుల్ అయ్యిందో మనం చూసాం. ఒక పాయింట్లో పడుకుంది కూడా, అంటే డ్రింక్స్ బ్రేక్లో. అలాంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అయినా సరే ఒక పక్క హర్మన్ప్రీత్, ఇంకో పక్క భారీ స్కోర్ చేసినప్పటికీ రిచా వచ్చి ఒక 2 సిక్స్లు బాదిన తర్వాత మొత్తానికి ఇండియా మొత్తానికి హోప్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత అమన్జోత్ కౌర్ రావడం, లాస్ట్ 4 అమన్జోత్ కౌర్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ వేరనే చెప్పుకోవాలి. అయితే మనం చేసిన ఈ మిస్టేక్స్లో ఈ ఫీల్డింగ్ కావచ్చు, రన్స్ లీక్ అవ్వడం కావచ్చు, బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాము వికెట్స్ మాత్రం కేవలం శ్రీచరణి కాన్ఫిడెంట్గా తీసిందని చెప్పుకోవాలి. కానీ మిగతా ఇటు చూస్తే మాత్రం ఇటు గార్త్ కావచ్చు, కిమ్ గార్త్ కావచ్చు, సదర్లాండ్ కావచ్చు, 2 వికెట్లు చాలా కాన్ఫిడెంట్గా తీశారు. లిచ్ఫీల్డ్ చాలా కాన్ఫిడెంట్గా మనం చూస్తాం. వాళ్ళ టీం 11 మొత్తం ఫీల్డింగ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో. 4 పోవాల్సిన బౌండరీకి దగ్గరగా 1 ఇంచు దూరంలో ఉన్న 4ని బౌండరీని కూడా ఆపిన సందర్భాలు మనం నిన్న చూసాం. కాబట్టి నవంబర్ 2న జరగబోయే ఈ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, దీంట్లో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పి కోరుకోవాలి మనం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చరిత్ర సృష్టించాం,
ఇదే ఊపుతో మనం కప్పు ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హర్మన్ ప్రీత్ ఆల్రెడీ 2017లో ఆడిన మ్యాచ్లో ఏదైతే మిథాలీ రాజ్ క్యాప్టెన్సీలో ఉన్నారు, ఆ టైంలో ఒక పక్క ఇటు హర్మన్ ప్రీత్, స్మృతి మందానా, దీప్తి శర్మ ఇలాంటి ప్లేయర్స్ ఉన్నా సరే అక్కడ మనం ఓడిపోయాం. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ రావద్దు, ఎందుకంటే పెద్ద నాక్ ఆడారు అక్కడ కెప్టెన్ హర్మన్ ప్రీత్. తరువాత ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఒక మంచి నాక్ ఇవ్వడం వల్లనే మనం ఈరోజు ఆస్ట్రేలియాని, అంటే దాదాపు 7 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయినప్పటికీ మనం ఆస్ట్రేలియాని ఓడించాం, డిఫెండర్ ఛాంపియన్స్ని ఓడించామనంటే అది మామూలు విషయం కాదు, ఖచ్చితంగా చరిత్ర. పైగా హైయెస్ట్ స్కోర్ 339 స్కోర్ని చేసిన ఏకైక టీమ్గా మనం మాత్రమే ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదే సిరీస్లో అంటే ఇండియా పైన దాదాపు ఈ 331 రన్స్ మనం ఇస్తే దాన్ని ఈజీగా చేసేసింది ఆస్ట్రేలియా. అలాంటిది ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పాలంటే రివెంజ్ అని చెప్పాలి. ఈ రివెంజ్ ఆల్రెడీ తీరిపోయింది. సో నెక్స్ట్ కప్పు ఇంటికి తీసుకురావడమే టీమిండియా మీద ఉన్న బాధ్యత. ఫైనల్గా ప్రతిక రావల్కి యాంకిల్కి గాయమైనప్పటికీ, ఈ మ్యాచ్లో లేకపోయినప్పటికీ ఆమెను మిస్ అయిన అంటే ఎక్కడ కనిపించలేదు. ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఒక్కటి ఫెయిల్ అయ్యింది, ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు అన్న దగ్గర మాత్రమే ప్రతిక రావల్ని మిస్ అయ్యాం. కానీ మిగతా సిరీస్ మొత్తం, మిగతా ఇన్నింగ్స్ మొత్తం హ్యాపీగా గడిచిందని చెప్పుకోవాలి. ఒక్కొక్కటి ప్రతిదీ హైలైట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు నవంబర్ 2వ తారీఖున జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్యలో ఖచ్చితంగా ఇంటికి కప్పు రావాలి అంటే అయితే ప్రతిక రావాలైనా ఇప్పుడు మనకు టీంలోకి రావాలి, లేకపోతే లేడీ సేవాగ్ అని చెప్పుకుంటున్న షెఫాలి వర్మ అయినా ఒక మంచి నాక్ ఆడాలి. అయితే స్మృతి మందానా ఇటు షెఫాలి వర్మ మధ్యలో ఒక మంచి నాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫీల్డింగ్ విషయంలో కూడా ఎలాంటి తప్పులు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కప్పు మనదే అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. డెఫినెట్గా ఈసారి కప్పు మన ఇంటికి రావాలి అంటే అందరూ గట్టిగా ఆడాలి. అది కూడా ఇండియా మొత్తం కోరుకుంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.